ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఇరు వర్గాలు పరస్పరం దాళ్లు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ యుద్ధంలోకి హెజ్బుల్లా, హౌతీలు, ఇరాన్ ఎంటర్ కావడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే హమాస్, హెజ్బుల్లా చీఫ్లను ఇజ్రాయెల్ హతమార్చింది. దీంతో ఆ రెండు సంస్థలు ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ పశ్చిమాసియాలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కు హెజ్బుల్లా డిప్యూటీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్లో తమ దాడులు మరింత విస్తరిస్తామని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసిం అన్నారు. ఇజ్రాయెల్ పౌరులు మరింత మంది నిరాశ్రయులవుతున్నారన్నారు. అక్టోబర్ 7 దాడులు మొదటి సంవత్సరం వార్షికోత్సవం తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇజ్రాయెల్లో తమ రాకెట్ దాడులు విస్తరించామని, తాము చేసే దాడుల్లో మరింత మంది ఇజ్రాయెల్ పౌరులు నిరాశ్రయులవుతారని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడులు చేసినా హిజ్బుల్లా సామర్థ్యాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని, ఇటీవలి దాడుల్లో మృతి చెందిన కమాండర్ల స్థానాలను కొత్తవారితో భర్తీ చేస్తామన్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతిఘటనగా కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశామని, వందలాది రాకెట్లు, డజన్ల కొద్దీ డ్రోన్లను పేల్చుతున్నామని తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి నిరాశ్రయులుగా వెళ్లిపోయిన వారిని తిరిగి తీసుకువస్తామని చెబుతోంది. కానీ తాము వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులను నిరాశ్రయులను చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా బలహీనపరుస్తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. కానీ ప్రతిఘటించడం, పట్టుదలతో ఉండడమే తమ దగ్గరున్న ఏకైక పరిష్కారమని అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా పశ్చిమాసియా దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్పై హిజ్బుల్లా నిప్పుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్తో పాటు పోర్ట్ సిటీ హైఫాపై తెల్లవారుజామున ఫాదీ-1 క్షిపణులు ప్రయోగించింది. తమపైకి 130కి పైగా క్షిపణులు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హిజ్బుల్లా ప్రయోగించిన క్షిపణుల్లో 5 మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని, రోడ్లు, రెస్టారెంట్లు, ఇళ్లను ధ్వంసం చేశాయని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. 10 మందికి పైగా గాయపడ్డట్టు తెలిపింది. అటు హమాస్ కూడా ఇజ్రాయెల్ పైకి రాకెట్లు ప్రయోగించింది. దాంతో గాజా సరిహద్దు సమీప ప్రాంతాల్లోనే గాక టెల్ అవీవ్లో కూడా సైరన్ల మోత మోగింది. జనమంతా సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. దాంతో అటు లెబనాన్, ఇటు గాజాపై ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడింది. బీరూట్తో పాటు దక్షిణ లెబనాన్లోని బరాచిత్పై భారీగా వైమానిక దాడులు చేసింది. బీరూట్లో పలుచోట్ల ఇళ్లు, నివాస సముదాయాలు నేలమట్టమయ్యాయి. జనం కకావికలమై పరుగులు తీశారు. దీంతో విమానాశ్రయం తదితర ప్రాంతాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. బరాచిత్లో సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న 10 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది వైమానిక దాడులకు బలైనట్టు లెబనాన్ ప్రకటించింది. భవనాల శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని పేర్కొంది. దక్షిణ లెబనాన్లో మరో 100 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా స్థానికులను తాజాగా హెచ్చరించింది. సరిహద్దుల వద్ద సైనిక మోహరింపులను భారీగా పెంచుతోంది. గాజాలో జాబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. దాంతో 9 మంది బాలలతో పాటు మొత్తం 20 మంది దాకా మరణించారు. ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. హిజ్బుల్లా రాజకీయ, సైనిక కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా సహా పలువురు కీలక కమాండర్లు చనిపోయారు. అయినప్పటికీ తమ సామర్థ్యాలు చెక్కు చెదరకుండా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇప్పుడు ఆ సంస్థ డిప్యూటీ చీఫ్ కాసిం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో ఈ కాసిం ఎవరనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. మిలిటెంట్ గ్రూపుల్లో ఒకటైన షియా రాజకీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో కాసిం ఒకడు. అయితే నస్రల్లా అంతటి కరిష్మా, వాగ్దాటి లేదు. కానీ సంస్థ కార్యక్రమాల్లో తరచుగా కనిపిస్తుంటాడు. ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందన్న భయంతో నస్రల్లా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వేళ సభలు, ఇంటర్వ్యూలతో పాటు ఇతర బహిరంగ కార్యక్రమాల్లో కాసిం పాల్గొన్నాడు. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా కంటే కాసిం తీవ్ర భావజాలం కలిగిన వ్యక్తి అని అతడి బహిరంగ ప్రకటనలు చూస్తే అర్థమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. నస్రల్లా మరణం తర్వాత అతడి సమీప బంధువు హషీం సఫీద్దీన్కు ఆ బాధ్యతలు చేపడతాడని భావించారు. కానీ నస్రల్లా మరణం తర్వాత అతడు బహిరంగంగా కనిపించకపోవడంతో కాసింకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో హిజ్బుల్లాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్న అమెరికా కూడా కాసిం పైన ఆంక్షలు విధించింది. దక్షిణ లెబనాన్లోని కఫర్ఫిలాలో జన్మించిన కాసిం స్థానిక యూనివర్సిటీలో చదువుకున్నాడు. అనంతరం రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మతపరమైన విద్యను అభ్యసించిన అతడు విద్యార్థులకు బోధించేవాడు. ఇందుకోసం ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. 1970లలో షియా వర్గానికి మద్దతుగా జరిగిన ఉద్యమంలో మిలిటెంట్ సంస్థలో చేరాడు.